అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. పాపకైతే ఫీవర్ అయితే వచ్చింది. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇంకా వంట అన్ని రెడీ చేసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత రైస్ పెట్టాలి. పిల్లలకి వచ్చిన తర్వాత స్నానం చేపిస్తాను. నేను ఎప్పుడైనా సరే హాస్పిటల్కి అంటే నేను కూడా చేసేస్తాను. హాస్పిటల్ నుంచి అయినా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా గిన్నెలు మొత్తం కడిగేసాను. ఒకసారి అయితే బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా పొంగలి చట్నీ అయితే చేశానండి. మార్నింగ్ చిన్న పాప పొంగల్ తింటాననేసి అంటే ఇంకా చేశాను. ఇంకా మార్నింగ్ సాంబార్ వేసుకొని తిన్నారు పొంగల్లో. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా గిన్నెలు ఉంటే కడిగేశాను. ఇంకా పిల్లల్ని కూడా ఇద్దరిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా లోపల ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా అందుకనేసి అంటే నేను లోపల కూర్చోము, బయటనే కొద్దిసేపు అంటే ఓపీ వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది కదండి. నాకు అస్సలు కూర్చోవడం ఇష్టం ఉండదు లోపల. అందుకనేసి బయట ఇలాగా నిలబడేసి ఇంకా ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూసారు కదండి. మా పెద్ద పాప కూడా ఇంకా స్కూల్కి వెళ్ళకుండా చూడండి. ఇంకా వీళ్ళిద్దరిని తీసుకొని అయితే ఇంకా ఆటోకి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయాడు. ఇంకా చూపించేసుకొని రిటర్న్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళాలనేసి ఆటో దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ గేట్ ముందు అయితే మా ఇంటి ముందు అంటే మా ఇంటికి లోపలికి వెళ్ళే దారిలో పెద్ద గేట్ అయితే ఉంటుందండి. ఇంకా వాచ్మెన్ అయితే ఉంటాడు అక్కడ. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఏమైందంటే ఇక్కడ వాటర్ గేట్ ముందండి. గేట్ లోపల అయితే ఒకసారి చూపిస్తాను. గేట్ ముందు ఇలాగా వాటర్ అయితే ఉన్నాయి. మా పిల్లలు జంప్ చేయమంటే చూడండి ఎలాగ చేస్తున్నారు. అంటే వాటర్ అంటే ఇష్టం కదా, ఇంకా తడవాలనేసి ఇంకా అలాగ చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడ ఏం బురద ఉండదండి. ఎంత వర్షం పడినా ఏమైనా ఎంత పెద్ద వాన పడినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆరిపోతుంది. ఇక్కడ చూడండి మా పాప స్లోగా ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? ఇంకా ఏమైనా కుక్కలు ఏమైనా ఉంటాయేమో, చేతిలో ఏదో పట్టుకోయింది, అంటే షాప్ దగ్గర ఏదో కొనుక్కోయింది. ఇక్కడ చెప్పాను కదా, ఎంత వర్షం పడినా ఏమైనా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఆరిపోతుందండి. వర్షం పడినట్లు కూడా ఉండదు. ఇక్కడ చెట్లు చూడండి. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసి గడ్డి చామంతి అయితే పెరిగిందండి. నేను అవి తీసేయకుండా అలాగే పెట్టాను, షో లాగా ఉంటాయి కదా అనేసి. ఇంక ఇక్కడ బయట ట్యాప్ వచ్చేసి మనం బయట ఫ్లోర్ అదే క్లీన్ చేస్తాం కదండి రోడ్ పైన అలాగా, అందుకోసం అనేసి బయట ట్యాప్ అయితే ఉంది. ఇంకా లోపల నుంచి బకెట్ ఎత్తుకెళ్ళకుండా బయటనే వాటర్ వచ్చేసాయి. 1 hour 6 to 7 వరకు అయితే వచ్చేసాయి. ఇక్కడైతే సిరప్ అయితే ఇచ్చారండి మా పాపకి. కానీ ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే అండి, మా పాపకి నైట్ అంతా ఫుల్ ఫీవర్ అండి. హాస్పిటల్కి వెళ్ళాకైతే ఇంకా అస్సలు ఫీవరే లేదండి మా పాపకైతే. ఇంకా డాక్టర్ ఏం నార్మల్ ఫీవర్ అనేసి చెప్పాడు. ఇంకా అప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. లేకపోతే ఇప్పుడు అండి ఇంకా ఫీవర్స్ ఇంకా బ్లడ్ టెస్ట్ అవన్నీ చేపియాల్సి వస్తుంది. మళ్ళీ నార్మల్ ఫీవర్ అయితే ఏం కాదు ఇంకా అలాగనేసి అనుకున్నాను. కానీ ఇంకా మామూలుగా వైరల్ ఫీవర్ అనేసి చెప్పాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా వైరల్ ఫీవర్ ఇంకా ఫీవర్స్ కూడా తెలియదులేండి నాకు. అంటే నార్మల్గా వచ్చే ఫీవరే అండి. అంటే నార్మల్గా ఎందుకు వచ్చిందేమో, సడన్గా నైట్ వచ్చింది, మార్నింగ్ కల్లా తగ్గిపోయింది. ఇక్కడ వచ్చేసి సాంబార్ మార్నింగ్ చేశాను కదండి, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళే ముందే చేసి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ కోసం అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి నిద్రపోయామండి. ఇంకా డిన్నర్కు ప్రిపేర్ చేద్దామనే టైంకి 7 ఆ టైంలో మా పాప ఆకలి వేస్తుందమ్మా అనేసి చెప్పింది. ఇంకా ఆఫ్టర్నూనే కదా చేసింది సాంబార్, అవి తింటాననేసి అంటే సర్లే తిననేసి కొద్దిగా పెట్టేశాను. మళ్ళీ తర్వాత చపాతీ తినమని చెప్తే తనకి వద్దనేసి చెప్పింది. ఇంక ఇక్కడ చపాతీ అండ్ ఇదేమంటారు బెండకాయ కర్రీ ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా ఇంక ఇక్కడ బెండకాయ కర్రీ కోసం అనేసి నేను ఎల్లిపాయ కారం అయితే మిక్సీకి అయితే వేస్తున్నానండి. కానీ ఏమైందంటే అండి, నేను తీద్దాం అనుకున్నాను వీడియో, కానీ తర్వాత ఏది ఏమంటారు ఛార్జింగ్ తక్కువ ఉన్నదో ఏమో ఇంకా మర్చిపోయాను వీడియో తీయడము, ఛార్జింగ్ పెట్టేసి అలాగా. ఇంకా అందుకనేసి ఏం షూట్ చేయలేదు. ఇంకా బెండకాయ కర్రీ అయితే నేను ఇలాగ ఎల్లిపాయ పొడి మిక్సీకి అయితే వేసేసి లాస్ట్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తానండి. బెండకాయలు బాగా మగ్గిన తర్వాత బాగుంటుంది టేస్ట్. ఇలాగా వేసుకోవచ్చు మనము. సాల్ట్ పసుపు కారం వేసేసి కచ్చాపచ్చాకు కూడా దంచి వేసేసుకోవచ్చు అందులో. ఇక్కడ చూసారు కదా, ఎల్లిపాయ పొడి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పప్పు అలాగ చేసినప్పుడు కూడా ఉంటుందిలే. ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయండి, కాకరకాయలు కూడా ఫ్రై చేయాలన్నట్లుగా. ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకా మా పిల్లలైతే ఇంకా బెడ్రూమ్లోనేమో ఉన్నారు. నేనైతే ఇంకా నా వర్క్స్, మా చిన్న పాప తినేసింది, ఇంకా నాకు వద్దనేసి చెప్పింది కదండి. ఇంకా మా పెద్ద పాపకు, నాకు, మా హస్బెండ్ కోసం అనేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బెండకాయ కర్రీ చేద్దామన్నట్లుగా. ఇక్కడ కూర్చొని ఇంకా సోఫాలోనే కూర్చొని కట్ చేసేస్తానండి ఏమైనా వెజిటేబుల్స్. కిచెన్లో కౌంటర్ టాప్ చిన్న ఉంది కదా అందుకనేసి. ఇక్కడ చూసారు కదా నైట్ ఇంకా మా హస్బెండ్ కోసం ఒక 3 చపాతీ కర్రీ, ఇంకా అది కొద్దిగా క్వాంటిటీ అయిందండి బెండకాయ అయితే. ఇక్కడ మా చిన్న పాపకైతే సిరప్లు అండి, నా వెనకాలే తిరిగిందా వేసే వరకు. సిరప్
సిరప్ అయితే అంటే తాగేసింది కానీ అండి, ట్యాబ్లెట్ వేసినప్పుడు అయితే వామిటింగ్ వస్తుంది అలాగనేసి ఊరికే సతాయిచ్చిందండి మా చిన్న పాప అయితే. అంటే మా పెద్ద పాప ట్యాబ్లెట్లు బాగా వేసుకుంటుంది కానీ అస్సలు మా చిన్న పాప వేసుకోదు. ఇంకా నార్మల్గా వేసే వరకు ఏమో అమ్మ వేస్తావా లేదా అనేసి నేను గిన్నెలు కడిగే వరకు వంట చేసే వరకు నా చుట్టూ తిరిగిందా. ఇంకా ఫీవరు తగ్గిపోయింది, వెయ్యాలా వద్దా అనేసి మళ్ళీ లోపల ఎక్కడైనా బాడీలో ఉంటే మళ్ళీ నైట్ అలాగ వచ్చేస్తుందేమో అన్నట్లుగా నేనైతే ఇంకా వేసేద్దామనేసి వేస్తున్నాను. తలనొప్పి ఇంకో ఏదో చెప్పిందండి, ఇంకా సిరప్ జ్వరంది వేసేసాను కానీ తలనొప్పి ట్యాబ్లెట్ అదైతే వేస్తుంటే అసలు అంటే నోట్లో పెట్టుకుంది, మళ్ళీ వామిటింగ్ వస్తుంది అనేసి వాష్రూమ్లోకి అయితే పరిగెత్తిందండి. ఇంకెంత చెప్పినా వినట్లేదు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారేమో కామెంట్ చేయండి. నాకు అయితే ఇంకా అస్సలు ట్యాబ్లెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. నాకైతే చిన్నప్పుడు మా నాన్న అయితే ఏదైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా నేను వేసుకునే వరకు అట్లనే నిలబడేవాడు. అంటే నేను వేసుకున్నానా లేదా పడేసానా అనేసి. ఇంకా అలాగా ఒకసారి ఇంటర్లో ఉన్నప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి. 20 days మా నాన్న హాస్పిటల్లో చూపించడము, నేనేమో ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు యాక్షన్ చేసేసి పడేసేదాన్ని. ఇంకా 20 days అందుకే నాకు హెయిర్ ఫాల్ అయితే అయిపోయిందండి. 10th నాకు చాలా హెయిర్ ఉండేది బాగా. ఇంకా అందరూ అడిగేవాళ్ళు నీ హెయిర్ ఏం షాంపూ యూజ్ చేస్తామనేసి. మాకు జీన్స్లో బాగా మందమే అండి హెయిర్ అదంతా. కానీ పిల్లలు పుట్టాక ఇంకా కాలేజీ టైంలో అంటే హెల్త్ ఇట్లాగా ఫీవర్ టైఫాయిడ్ వస్తే ఫీవర్ ఏమంటారు మొత్తం హెయిర్ ఫాల్ అవుతుంది కదా, అలాగా మొత్తం హెయిర్ అయితే పోయింది. ఇంక ఇక్కడ మా పిల్లలండి నెక్స్ట్ డే వినాయక చవితి కదా, ఇంకా ఫీవర్ తగ్గిందమ్మా వాళ్ళ డాడీతో పాటు వెళ్తాననేసి చెప్పారు. ఇంకా నేనైతే పండగ అయితే ఇంకా చేయకూడదండి, ఇంకా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. ఇంకా అందుకనేసి మా పిల్లలైతే మా హస్బెండ్తో పాటు ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారండి. ఇంకా అక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఓకే బాయ్ అండి. ఇదే ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి.